అశ్విరెడ్డిపై కేసు. 9 కోట్ల మోసం ఆరోపణ. బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి అశ్విరెడ్డి అలియాస్ అశ్విన్ రెడ్డి చిక్కులో పడ్డారు. పెళ్లి పొరుతో మోసం చేసి కోట్లు కాజేశారంటూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే షేక్పేటకు చెందిన వైవి ధర్మేంద్ర అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అశ్విరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లండన్ లో పనిచేస్తున్న తాను 2018లో ఇండియా వచ్చినప్పుడు అశ్విరెడ్డి పరిచయం అయిందని, అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమా ఛాన్స్ కోసం హైదరాబాద్ వచ్చానని ఆమె చెప్పిందని పేర్కొన్నారు. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని నమ్మించింది. ఆ తరువాత డబ్బులు అడగడం మొదలు పెట్టింది. బంగారం, కారు, ఫ్లాట్లు కొనుగోలు చేయించుకొని తన పేరుతోనే రిజిస్టర్ చేయించుకుంది. ఇప్పటి వరకు 9.5 కోట్ల నగదు, 5 కిలోల బంగారం, కారు, ఫ్లాట్లు తన పేరుతో రాయించుకుంది. ఆమె సోదరి కూడా 50 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదు అని ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీసులకు తెలిపారు. అయితే కొద్ది రోజుల క్రితం ధర్మేంద్రను కలిసి అశ్విరెడ్డితో పెళ్లి సంబంధం ఖాయం చేస్తున్నామని, ముహూర్తం కోసం పూజారిని కూడా పిలిపించి హడావుడి చేశారని, కానీ వెంటనే ముఖం చాటేసి పెళ్లికి నిరాకరించారని బాధితుడు ఆరోపించారు. గతేడాది వరకు తన కుమారుడితో అశ్విరెడ్డి టచ్ లోనే ఉందని చెప్పారు. బాధితుడు ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు అశ్విరెడ్డిపై కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టినప్పుడు సమాచారం బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అశ్విరెడ్డిపై ఇప్పుడు 9 కోట్ల మోసం కేసులో ఇరుక్కున్నారు. ప్రేమ పెళ్లి పేరుతో కొల్లగొట్టారని ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. మరి ఈ కేసులో అశ్విరెడ్డి వర్షన్ ఏంటి? పోలీసుల విచారణ ఏం తేలుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.